హరే కృష్ణ. వైష్ణవ భక్తులందరికీ విజ్ఞప్తి. ఇప్పుడు మనం చూస్తున్న క్షేత్రం నిత్య కళ్యాణ తిరుమల తిరువిడందై అనే ఒక దివ్యదేశం. 108 దివ్య దేశాలు ఇది ఒకటి. ఇక్కడ నిత్యము స్వామికి కళ్యాణం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ స్పెషల్ ఎవరంటే, ఎవరైతే ఈ యొక్క వివాహంలో ఆలస్యం అవుతుందో అటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ భగవంతుడికి అర్పించిన మాల అర్జునుడిని వేరే వాళ్ళు వేసుకోవాలి. అటు మాల తీసి భగవంతుడికి అర్పించి మళ్ళీ ఆ మాల మనకి వేస్తారనమాట. వేసిన తర్వాత ఎవరైతే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళకి మళ్ళీ వివాహం అయిపోయిన తర్వాత, అంటే ఇంచుమించు 3 months నుంచి 4 months లోపల పెళ్ళి అయిపోతుంది. ఎందుకంటే నేను చాలా మందిని తీసుకొచ్చిన విధంగా తీసుకొచ్చి ఇక్కడ ఆ విధంగా ప్రదక్షిణ చేసి చేయడం జరిగిందనమాట. వాళ్ళు ఒకళ్ళుగా వస్తారు, ముందు ఒక అబ్బాయి వస్తున్నారు, అలా వచ్చి కళ్యాణ కావాలి వస్తారు. కళ్యాణం అయిపోయిన తర్వాత వెనకాల వచ్చే జంట చూడండి. ఆ విధంగా వాళ్ళు సమేతంగా పతి సమేతంగా వాళ్ళు వచ్చి ఇక్కడ భగవంతుడిగా మొక్కు చెల్లించుకుని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. చాలా శక్తివంతమైన ఆది వరాహ స్వామి, చాలా గొప్ప క్షేత్రము, ఎంతో కళాపేతంగా ఉంటుంది. 108 దివ్య దేశాలు ఇది కూడా ఒకటి. ఆ విధంగా మనం కూడా ఈ విధంగా భక్తులను కూడా ఆ విధంగా తీసుకొచ్చి కూడా ఇక్కడ కళ్యాణం జరిగిన వాళ్ళకంతా కూడా ఏ ఒక నవగ్రహాల ఆటంకం కావచ్చు, ఇంకా పూర్వజన్మ ఒక కర్మ కావచ్చు, ప్రతి దాని నుంచి కూడా రక్షింపబడి ఇక్కడ మనకి కళ్యాణమే కాకుండా పుత్ర సంతానం ప్రాప్తి కూడా ఇక్కడ జరుగుతుంది అని స్థల పురాణం చెప్తుంది. ఇది అందరూ కూడా నమ్ముతున్నారు, జరుగుతుంది కూడా. కాబట్టి మన ఇస్కాన్ డివోటీస్ కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంతానం అనేది ఇప్పుడు అవసరమైంది కాబట్టి ఆనందంగా వచ్చి వాళ్ళు తన మొక్కును చెల్లించుకుంటూ భగవంతుని సేవిస్తూ వెళ్తూ ఉంటారు అన్నమాట. చూడండి, ఆ బిడ్డకి 7 వచ్చినాక బిడ్డ పుట్టిందంట. వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళకి చాకరీలు పంచుకుంటున్నారు. ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఈయన ఒక దర్శనం చేసుకుని ప్రయత్నం చేయండి. మహాబలిపురం దగ్గర, అంటే చెన్నై మహాబలిపురం దగ్గరకు వస్తుంది ఈ మందిరం. హరే కృష్ణ.